రాత్రి కేవలం ఒకే ఒక అర్ధరాత్రిలో దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉన్న పొలిటికల్ సీన్ మొత్తం తలకిందులైపోయింది. గడిచిన కొన్ని రోజులుగా ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ ని సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీని జంతర్ మంతర్ నుంచి ఎలాగైనా బలవంతంగా ఖాళీ చేయించాల్సని చూసినా ప్రభుత్వం నిన్న రాత్రికి రాత్రే 3 బిగ్గెస్ట్ యూటర్న్ ని తీసుకుంది. ఫస్ట్ మూవ్ ఏంటో చెప్పిన, తీవ్ర వివాదాల్లో ఉన్న ఎడ్యుకేషన్ సెక్రటరీ వినీత్ జోషిని మార్చి నరేష్ పాల్ అనే కొత్త ఐఏఎస్ ఆఫీసర్ ని హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా తీసుకొచ్చారు. ఇక సెకండ్ మూవ్, చైనా ఏజెంట్ అని ముద్ర వేసిన సోనం వాంగ్చుక్ దగ్గరికి బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ అర్ధరాత్రి హాస్పిటల్ కి పరిగెత్తారు. రాతపూర్వక హామీలు ఇచ్చి జ్యూస్ తాగిపించి దీక్ష విరమింపజేశారు. మూడో మూవ్ ఏంటో చెప్పిన, ఇదైతే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. పీఎం నరేంద్ర మోదీ గారు హిస్టరీలోనే ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ సెల్ఫీ మోడ్ లో వీడియో వదిలేశారు. మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టులను తెస్తున్నాము, కఠిన చట్టాలను తెస్తున్నాము అని జెన్జీని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశారు. వినడానికి ఇవన్నీ ఎంతో పర్ఫెక్ట్ గా అనిపిస్తున్నాయి కదా. గవర్నమెంట్ మెత్తబడింది, ప్రజల మాట వినిపిస్తుంది అనిపిస్తుంది కదా. కానీ మా ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటో తెలుసా? దిస్ ఇస్ నాట్ ఎ విక్టరీ, దిస్ ఇస్ ఎ స్ట్రాటజిక్ పొలిటికల్ ట్రాప్. ప్రభుత్వం వెనకకి తగ్గినట్టే నటిస్తూ వెనక నుంచి ఇంకొక పెద్ద దాడికి స్కెచ్ చేస్తుందా? అసలు ఆ అర్ధరాత్రి నాటకాల వెనుక ఉన్న ఇంటర్నేషనల్ ప్రెషర్ ఏంటి? బిచ్చాట్ యాప్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? ఈ రోజు మన భారత్ అవర్స్ వీడియోలో ప్రతి ఒక్క పాయింట్ ప్రూఫ్స్ తో సహా బయట పెట్టబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వదు. ఇది మీ ఇంట్లో ఉన్న పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిజం కూడా. ముందుగా ఆ మొదటి మూవ్ సంగతి చూద్దాం. ఎడ్యుకేషన్ సెక్రటరీ వినీత్ జోషిని మార్చి నరేష్ పాల్ ని తీసుకురావడం విద్యార్థుల డిమాండ్ నెరవేర్చడం కోసం అనుకుంటే పొరపాటే. వ్యవస్థలో లోపాలు సరిచేసుకోవడం కేవలం ముఖాలు మార్చి అధికారుల్ని బకరా చేయడం ప్రభుత్వాలకి అలవాటే. వినీత్ జోషి చేసిన తప్పులకి కొత్త ఆఫీసర్ బాధ్యత వహించడు. ఫలితంగా కేసుల విచారణ మొదటికి వస్తుంది. ఇది కేవలం సమయాన్ని దాటేసే ప్లాన్ మాత్రమే. ఇక రెండో మూవ్ గురించి మాట్లాడుకోవాలి. సోనం వాంగ్చుక్ నిన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం మీడియాలో యాజమాన్యాలు ఆయనని చైనా ఏజెంట్ అని ప్రచారం చేశాయి. కానీ అర్ధరాత్రి పూట అధికార పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర ప్రభుత్వం జితేందర్ సింగ్ స్వయంగా హాస్పిటల్ కి పరుగులెత్తారు. జ్యూస్ ఇచ్చి రాతపూర్వక హామీలు కూడా ఇచ్చారు. ఎందుకు ఈ అత్యవసర యూటర్న్? లద్దాఖ్ బార్డర్ ప్రాంతంలో అసంతృప్తి పెరిగితే అది అంతర్జాతీయంగా ఎంతటి సీరియస్ సెక్యూరిటీ ఇష్యూగా మారుతుందని ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి అందుకే దీక్ష విరమింపజేసి ప్రస్తుత మీడియా ఫోకస్ ని అక్కడి నుంచి తప్పించడమే దీని అసలు ఫోకస్. ఇక మూడో మూవ్, భారత ప్రధానమంత్రి గారు హిస్టరీలోనే ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ సెల్ఫీ మోడ్ లో వీడియో విడుదల చేశారు. మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టులను తెస్తున్నాము, కఠిన చట్టాలను తెస్తున్నాము అని నేరుగా జెన్జీ తరంతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఆ వీడియో వెనుక జరిగిన డిజిటల్ కట్ ఆఫ్ ని గమనించారు. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए. गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो. तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था. सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए इसका प्रबंध किया. और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही हैं. लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं हैं और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे. आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया. फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी. कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है. तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा.
ప్రధాని సోషల్ మీడియా ద్వారా యువతకు సర్ది చెప్తుంటే సరిగ్గా అదే రాత్రి ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ సమాచారం పంచుకోవడానికి వాడే యాప్ బిట్ చాట్ ను కేంద్రం సైలెంట్ గా బ్యాన్ చేసింది. ఒక చేత్తో తీపి మాటల వీడియోలు చూపిస్తూ ఇంకొక చేత్తో విద్యార్థుల కమ్యూనికేషన్ సిస్టమ్ ను కట్ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? నిరసనకారుల బలాన్ని డిస్క్రిప్షన్ చేయడం కాదా ఇది? అసలు ప్రభుత్వం ఈ స్థాయిలో మెత్తబడి నటించడానికి ప్రధాన కారణం ఏమిటి? ఇంటర్నల్ ప్రెషర్, ఇంటర్నేషనల్ ప్రెషర్, గ్లోబల్ డెమోక్రసీ ఇండెక్స్, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల నివేదికలు మరియు రాబోయే గ్లోబల్ సమిట్లలో భారత ప్రతిష్ట దెబ్బతింటుందనే భయంతో ఈ అర్ధరాత్రి డ్రామాలు నడిచాయి. ప్రభుత్వం ప్రజల డిమాండ్ ముందు తలవంచలేదు. ప్రపంచ దేశాల ఒత్తిడి తట్టుకోలేక తాత్కాలికంగా ముసుగు వేస్తుంది. ఇది కేవలం ప్రశాంతతకు ముందొచ్చే తుఫాను మాత్రమే. వెనకకి తగ్గినట్టు కనిపిస్తూనే ప్రభుత్వం వెనక నుంచి మరో అతిపెద్ద దాడికి వ్యూహం సిద్ధం చేస్తుంది. అసలు ఈ 3 యూటర్ల వెనుక ఉన్న ఆ 2 పెద్ద దాడి మాస్టర్ ప్లాన్లు ఏంటి? వినీత్ జోషి స్థానంలో వచ్చిన కొత్త ఆఫీసర్ అసలు ఫైల్స్ పైన సంతకం చేశారా లేదా? ముందుగా పిఎం మోదీ గారు రిలీజ్ చేసిన ఆ ఇన్స్టాగ్రామ్ ఫ్రంట్ కెమెరా వీడియో గురించి మాట్లాడుకుందాం. మోదీజీ, మేము ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ ను కాసేపు పక్కన పెట్టినా మీరు ముందు మీ కెమెరామ్యాన్ ను ఉద్యోగం నుంచి తీసేయాలి. 10 ఏళ్లుగా మీ కెమెరా ఫ్రేమింగ్, లైటింగ్ ఎప్పుడూ పర్ఫెక్ట్ గా ఉండేవి. అట్లాంటిది ఈ వీడియోలో అంత దారుణంగా కెమెరాకు క్లోజ్ గా వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? టెలిప్రామిటర్ చూస్తూ జెన్జీని అట్రాక్ట్ చేద్దామని ట్రై చేస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా మీ ఫ్రేమింగ్ మీద మీమ్స్ తయారు చేస్తున్నారు. కానీ పొలిటికల్ అనలిస్టులు ఏమంటున్నారంటే ప్రధాని మోదీ గారు ఇప్పటివరకు ఈ స్టూడెంట్స్ ఇష్యూపై కంప్లీట్ గా సైలెంట్ గా ఉన్నారు. అలాంటిది అర్ధరాత్రి వీడియోలు వదలడం, ట్వీట్లు చేయడం వెనక గవర్నమెంట్ పానిక్ క్లియర్ గా కనిపిస్తుంది అని చెప్పి వారు ఆరోపిస్తున్నారు. దీనిపై రాహుల్ గాంధీ గారు కౌంటర్ ఇస్తూ ఒక పవర్ఫుల్ ట్వీట్ చేశారు. ఈ అర్ధరాత్రి వీడియోలతో దేశ యువతను పిచ్చి వాళ్ళు ఎవరూ చేయలేరు. మీరు నిజంగా సీరియస్ అయితే ముందు ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఉద్యోగం నుంచి తీసేయండి. ప్రశాంతంగా ఉన్న విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై యాక్షన్ తీసుకోండి. విద్యార్థులకి క్షమాపణ చెప్పండి అని ఆయన ట్వీట్ చేశారు. ఇది చాలా క్రిటికల్ పాయింటే మరి ఆయన మాట్లాడినట్టు. ఎందుకంటే సిజేపీ ప్రతినిధుల్ని జేపీ నడ్డా కలిసినప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం ఒక రోజు టైం అడిగింది. కానీ సిజేపీ ప్రతినిధులు లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. మీకు మాక్సిమం 2 రోజులు టైం ఇస్తున్నాము. ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించకపోతే ఇండియా వైడ్ గా ఇంకా పెద్ద లెవెల్లో ప్రొటెస్ట్ కాల్ ఇస్తాము. ఒకవైపు గవర్నమెంట్ మేము చర్చలు జరుపుతున్నాము అని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న రియాలిటీ చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అసలు ఆ అర్ధరాత్రి చర్చల్లో ఏం జరిగింది? సిజేపీ ప్రతినిధులు పెట్టిన కండిషన్స్ ప్రభుత్వం ఒప్పుకుందా, లేక ఇదంతా కేవలం సమయం దాటేసే నాటకమేనా? ఒకవైపు చర్చలు జరుపుతున్నాము అంటున్న ప్రభుత్వం మరోవైపు గ్రౌండ్ మీద ఏం చేస్తుందో ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్పబోతున్నాను. మొదటిది ప్రైవేట్ గుండాలు మరియు ఓపెన్ థ్రెట్స్. నిన్నటి వరకు గౌరక్ష దళాలతో బెదిరించిన వాళ్ళు ఈ రోజు హిందూ రక్షా దళాల లీడర్ పింకీ చౌదరిని ముందుకు తెచ్చారు. ఆయన కెమెరా ముందుకు వచ్చి బాహాటుగా వార్నింగ్ ఇస్తున్నాడు. మేము జూలై 26 మధ్యాహ్నం 12 గంటలకి జంతర్ మంతర్ కి వస్తున్నాము. అక్కడ ఉన్న వాళ్ళని చిత్తక బాధికాని తిరిగి రాము అని బెదిరిస్తున్నారు. పింకీజీ, ముందు మీ ఆర్గనైజేషన్ పేరు మోదీ రక్షక దళాలని మార్చుకోండి. నిన్నటి దాకా హిందూ పిల్లలపై దాడులు జరిగితే ఆగ్రహం వ్యక్తం చేసే మీరు ఈ రోజు పదవుల కోసం, డబ్బుల కోసం పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్న సొంత దేశపు పిల్లలపై గుండాలను తెస్తారా? ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇక రెండవది ఫుడ్ అండ్ వాటర్ కన్ఫ్లిక్షన్. ఫుడ్ అండ్ వాటర్ ఆపడం. జంతర్ మంతర్ లో రాత్రనక పగలనక ప్రొటెస్ట్ చేస్తున్న విద్యార్థులకి బయట నుంచి వస్తున్న ఆహారాన్ని, మంచినీళ్ళని ఢిల్లీ పోలీసులు లాక్కుంటున్నారు. నిన్నటి దాకా లాఠీలతో కొట్టారు. ఈ రోజు ఏకంగా స్టూడెంట్స్ తిండినే దొంగలిస్తున్నారు. ఇక ఒక ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలపడం హక్కు అయితే ఆ నిరసనకారులకి ఆహారం అందకుండా చేయడం ఏ రకమైన పాలన? మూడవది ఇక బిగ్ చాట్ యాప్ బ్యాన్ ఎపిసోడ్. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిందే. ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో మన దేశానికి పెద్ద షాక్ ఇచ్చింది. ట్విట్టర్ ఫౌండర్ జాక్ డోర్సే ఒక ఎక్స్క్లూజివ్ ట్వీట్ చేశారు. భారత ప్రభుత్వం బిగ్ చాట్ అనే సాఫ్ట్వేర్ ని బ్యాన్ చేయాలని ఆర్డర్స్ ఇచ్చిందని ఆయన బహిరంగంగా బయట పెట్టేశారు. అసలు ఈ బిగ్ చాట్ ఏంటి? ఇది ఒక డిజిటల్ PR-to-PR కమ్యూనికేషన్ అప్లికేషన్. అంటే మొబైల్ టవర్ లేకపోయినా, ఇంటర్నెట్ సిగ్నల్స్ కట్ చేసేసినా కేవలం బ్లూటూత్ మెష్ నెట్వర్క్ ద్వారా సమాచారాన్ని షేర్ చేసుకోవచ్చు. జంతర్ మంతర్ చుట్టూ 10 కిలోమీటర్ల మేర ఇంటర్నెట్ సిగ్నల్స్ అన్ని పూర్తిగా బ్లాక్ చేసిన ప్రభుత్వం ఈ యాప్ ద్వారా స్టూడెంట్స్ సమాచారాన్ని పంపుకుంటున్నారని తెలిసి దీన్ని కూడా అంతర్జాతీయంగా బ్యాన్ చేయాలని చూస్తుంది. దీన్ని బట్టే అర్థమవుతుంది ప్రభుత్వం ఎంతలా భయపడుతుందో. ఇక నాలుగవది ఇల్లీగల్ ఫేస్ రికగ్నైజేషన్ బ్యాన్స్. జంతర్ మంతర్ దగ్గర పోలీసులు అత్యంత ఆధునికమైన ఫేస్ రికగ్నైజేషన్ బ్యాన్స్ మరియు AI గ్లాసెస్ ను మోహరించారు. అక్కడ ఉన్న
ప్రతి విద్యార్థి ముఖాన్ని స్కాన్ చేసి మీ ఆధార్ బయోమెట్రిక్ డేటాతో మ్యాచ్ చేస్తున్నారు. ఆ ప్రొటెస్ట్ కి ఎవరు వచ్చారో లైవ్ లో ట్రాక్ చేస్తున్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన పుట్టస్వామి జడ్జిమెంట్ లేదా రైట్ టు ప్రైవసీకి పూర్తిగా విరుద్ధం. ప్రైవసీ అనేది ఒక రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు అని దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పినా పోలీసులు బహిరంగంగా ఒక డిజిటల్ ఓపెన్ ఎయిర్ ప్రిజన్ లా జంతర్ మంతర్ ను మార్చేశారు. విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసి వారి కెరియర్లను నాశనం చేస్తామని బెదిరించడానికి ఈ నిఘా వ్యవస్థ ఉపయోగిస్తున్నారు. చూసారా, పైన పటారం లోన రోటారం అంటే ఇదేనేమో. మరి ఒకవైపు కెమెరాల ముందు ప్రశాంతత చర్చలోనే చెబుతూనే లోపల ప్రైవేట్ గుండాలను డిజిటల్ నిఘాను ఉపయోగించి విద్యార్థుల గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. మరి అసలు ఈ డిజిటల్ బంధాలను పోలీస్ ఆంక్షలను దాటుకుని విద్యార్థులు తమ పోరాటాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తున్నారు? ఆ అణిచివేతపై అంతర్జాతీయ మీడియా ఎలాంటి కథలు రాస్తుంది? జంతర్ మంతర్ దగ్గర మీ ఫేషియల్ డేటా, మీ ప్రైవేట్ జియోగ్రఫీ ఏ స్థాయిలో ట్రాక్ అవుతుందో చూశారు కదా. ఈ డిజిటల్ నిఘా యుగంలో మన ప్రతి ఒక్కరం ఒక అత్యంత ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. మన ఈమెయిల్స్, మన పర్సనల్ ఫోటోలు, మన ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు నిజమైన ఓనర్ ఎవరు? అసలు మనమా, లేకపోతే ఆ సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళ, లేకపోతే ఇంకేదైనా ప్రైవసీ నెట్వర్క్ ద్వారా గవర్నమెంట్ కి పంపిస్తున్నారా? మనం రోజు ఉచితంగా వాడుతున్న చాలా బిగ్ టెక్ ప్లాట్ఫామ్స్ మన డేటాను సీక్రెట్ గా ట్రాక్ చేస్తున్నాయి. మన వ్యక్తిగత సమాచారాన్ని టార్గెట్ యాడ్స్ కోసము, చివరికి వాళ్ళ ఏఐ మోడల్ ట్రైనింగ్ కోసము వాడుకుంటున్నాయి. డిజిటల్ వరల్డ్ లో ఒక ప్రసిద్ధమైన సామెత ఉంది. ఏదైనా ప్రోడక్ట్ మీకు ఉచితంగా దొరుకుతున్నప్పుడు అక్కడ ఆ ప్రోడక్ట్ వేరే ఏదో కాదు, నువ్వే ఆ ప్రోడక్ట్ అవుతావు అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేసుకుంటానే వస్తుంది. ఈ డిజిటల్ సెన్సార్షిప్, డేటా ట్రాకింగ్ దాటుకుని విద్యార్థులు అసలు జాతీయ స్థాయిలో తమ నిరసనను ఎలా ప్లాన్ చేస్తున్నారో మనం వేచి చూడాల్సిందే. ప్రభుత్వం అణిచివేతకు భయపడకుండా సీజేపీ మరియు విద్యార్థి సంఘాలు తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయి? అవన్నీ మనకి తెలియని ప్రశ్నలే. షాహీన్ బాగ్ ప్రొటెస్ట్ ని నెలలు తరబడి పట్టించుకొని ప్రభుత్వం, రైతుల ఆందోళనని ఏడాది పాటు సాగదీసిన ప్రభుత్వం, ఈ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ విషయంలో, ఈ సోనం వాంగ్చు విషయంలో ఇంతలా కంగారు పడి అర్ధరాత్రి హాస్పిటల్ కి పరిగెత్తడానికి అసలు కారణం ఏమిటి? దానికి కారణం అంతర్జాతీయ ఒత్తిడి మరియు అంతర్గత భయం, ఇంటర్నేషనల్ ప్రెషర్స్ మరియు ఇంటర్నల్ ఫియర్ మాత్రమే. మొదటి పాయింట్, పార్లమెంట్ డెడ్ లాక్. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి. ప్రభుత్వం అనేక ముఖ్యమైన బిల్లుల్ని పాస్ చేయాల్సింది. కానీ ప్రతిపక్షాలన్నీ ఏకమై ఈ విద్యార్థుల అంశంపై పార్లమెంట్ ను అడుగు ముందుకు పడనివ్వడం లేదు. సభ నడవకపోతే ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది. రెండో పాయింట్, ఇంటర్నేషనల్ మీడియా ఫేమ్. ది ఎకనామిక్స్ అలాంటి పెద్ద పెద్ద అంతర్జాతీయ మీడియా సంస్థలు వరుస కథనాలు రాస్తున్నారు. ఢిల్లీ వీధుల్లో విద్యావంతులైన విద్యార్థులపై గన్స్ వాడిన మోదీ ప్రభుత్వం, భారతీయ మీడియా పూర్తిగా అమ్ముడుపోయింది అని ఓపెన్ గా ఆర్టికల్స్ ప్రచురిస్తున్నాయి. ప్రపంచ వేదికపై మన దేశ ప్రతిష్ట, ప్రభుత్వ ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అవుతుంది. ఇక మూడో పాయింట్, సోనం వాంగ్చు గారి ఆరోగ్యం. గత 24 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న సోనం వాంగ్చు గారి హెల్త్ కండిషన్ అత్యంత క్రిటికల్ గా మారింది. ఒకవేళ ఆయనకి ఏమైనా జరిగితే దేశవ్యాప్తంగా వచ్చే ప్రజల ఆగ్రహాన్ని, విద్యార్థుల తిరుగుబాటుని కంట్రోల్ చేయడం ఎవ్వరి తరం కాదని ప్రభుత్వానికి స్పష్టంగా అర్థమైంది. అందుకే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా గారు 4 గంటల పాటు అత్యవసరంగా సుదీర్ఘ మీటింగ్ ని నిర్వహించారు. వెంటనే జేపీ నడ్డాను, కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ను హాస్పిటల్ కి పంపించి రాతపూర్వక హామీ లేఖ ఇచ్చి ఆయనతో దీక్ష విరమింపజేశారు. మరి సోనం వాంగ్చు గారి దీక్ష విరమించడం వల్ల విద్యార్థుల ప్రొటెస్ట్ పూర్తిగా అంచిపోయినట్టేనా? ఖచ్చితంగా లేదు. సోనం వాంగ్చు గారు చేసిన ఈ సుదీర్ఘ త్యాగం ఈ ఉద్యమానికి కొత్త ఊపిరి ఊదింది. నిద్రపోతున్న దేశ యువతను పూర్తిగా మేల్కొల్పింది. నిన్నటి వరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా అనేది ఒక ప్రధాన డిమాండ్ గా ఉంటే ఈ రోజు అది చాలా చిన్న విషయం అయిపోయింది. ప్రభుత్వం ఇప్పుడు నేరుగా ప్రజల ముందు, విద్యార్థుల ముందు ముద్దాయి జోన్లో నిలబడింది. ఒకవైపు అంతర్జాతీయ సమాజం విరమిస్తుంటే మరోవైపు దేశంలో ప్రతి యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డుపైకి వస్తున్నారు. ప్రభుత్వం వేసిన ఎత్తుగడలకి తిరగబడుతున్నారు. చర్చల పేరుతో కాలాన్ని వెళ్లదీయడానికి చూసిన నెట్వర్క్ ప్లాన్స్ అన్ని ఒక్కొక్కటిగా విఫలమవుతున్నాయి. అసలు సోనం వాంగ్చు గారికి ప్రభుత్వం ఇచ్చిన ఆ రాతపూర్వక హామీ లేఖలో ఏముంది? అందులో ఉన్న లొసుగులేంటి? ఇంకా బయటికి రాలేదు. ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్ వినీత్ జోషిని మార్చి కొత్తగా నరేష్ పాల్ హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా తెచ్చింది కదా. అసలు ఆ కొత్తగా వచ్చిన ఆఫీసర్ ఎవరు అని ఒక్కసారి మనం ఆరా తీస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. నరేష్ పాల్ 1990 బ్యాచ్ కి చెందిన రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించిన ఇన్వెస్టిగేటర్ రిపోర్ట్ ప్రకారం ఈయన తన భార్య, తన కొడుకు మరియు తన తల్లి పేరు మీద నేషనల్ హార్టికల్చర్ బోర్డు స్కీమ్ కింద ఏకంగా ₹1 కోటి కంటే ఎక్కువ ప్రభుత్వ సబ్సిడీ పొందారని ఆరోపణలున్నాయి. ఆలోచించండి, సామాన్య నిరుపేద రైతుల కోసం కేటాయించిన ప్రభుత్వ పథకాన్ని వాడుకొని ₹1 కోటి సబ్సిడీ పొందిన ఈ వివాదాస్పదమైన అధికారిని తెచ్చి ఇప్పుడు దేశంలో నాశనం అవుతున్న విద్యా వ్యవస్థను, పరీక్ష లీకేజీల ప్రక్షాళన చేయడానికి హెడ్ గా కూర్చోబెట్టారు. ఎంతటి విడ్డూరమో ఇది. వినీత్ జోషి స్థానంలో మరొక వివాదాస్పదమైన
సమర్థమైన అధికారిని కూర్చోబెడితే విద్యార్థులకి న్యాయం జరుగుతుందా? ఇది నిజంగా సమస్యను పరిష్కరించడానికా లేక విద్యార్థుల్ని ఎగతాళి చేయడమా? అసలు ఏమనుకోని ప్రభుత్వం ఇలా చేస్తుంది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు సమస్య కేవలం ఒక పేపర్ లీక్ మాత్రమే కాదు, దేశాన్ని ఊపేస్తున్న అన్ఎంప్లాయ్మెంట్ స్ట్రక్చరల్ క్రైసిస్, అంటే తీవ్రమైన నిరుద్యోగ సమస్య. ప్రపంచ వ్యాప్తమైన ఫైనాన్షియల్ డేటా సంస్థ బ్లాంబర్గ్ విడుదల చేసిన లేటెస్ట్ నివేదిక ప్రకారం మన దేశంలో ఉన్న గణాంకాలు చూస్తే రక్తం మరిగిపోవాల్సిందే. మన భారతదేశంలో 30 ఏళ్ల వయసు నుండి డిగ్రీ చదివిన ప్రతి 100 మంది గ్రాడ్యుయేట్స్ లో కేవలం 25 లేదా 26 మందికి మాత్రమే నెల స్థిరమైన జీతం వచ్చే ఉద్యోగాలు ఉందట. మిగతా 74 మందికి సరైన ఉద్యోగాలే లేవు అని చెప్పి అది చెప్పింది. ఇంకా షాకింగ్ నిజమేంటో తెలుసా? ఆ ఉద్యోగం ఉందనుకుంటున్న 26 మందిలో కూడా దాదాపు 4 మందికి కేవలం రోజువారీ లేదా తాత్కాలిక కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే ఆ అందకు 22 మంది మాత్రమే కనీస భద్రత ఉన్న ఉద్యోగాలు దక్కుతున్నాయి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వేదికలపై ఇచ్చిన హామీలు కేవలం ఒక ఎలక్షన్ బ్లాబరింగ్ గా మారడంతో వచ్చిన తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ ఇది. రాత్రి బవలు కష్టపడి చదివిన చదువుకి బయట చేసే ఉద్యోగానికి అసలు పొంతనే లేకపోవడం, కళ్ళ ముందు తమ భవిష్యత్తు చీకటిగా మారిపోతుండటంతో ఈ రోజు దేశంలో గ్రాడ్యుయేట్లు, యువత ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త హెడ్ నరేష్ పాల్ ఈ నిరుద్యోగ సమస్యను, పేపర్ లీకేజ్ మాఫియాను అడ్డుకోగలుగుతారా లేక పాత అధికారుల బాటలోనే నడుస్తారా? ఈ విద్యార్థుల పోరాటం ఇక్కడితో ఆగుతుందా లేక దేశవ్యాప్తంగా మరో పెద్ద ఉద్యమంగా మారబోతుందా? జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ ని పోలీసులు బలవంతంగా పోలీస్ వ్యాన్లలోకి పికప్ చేస్తుంటే వాళ్ళకి లీగల్ సపోర్ట్ ఇవ్వడానికి, రాజ్యాంగపరమైన హక్కుల్ని కాపాడడానికి వచ్చిన లాయర్లు కూడా ఢిల్లీ పోలీసులని దారుణంగా నెట్టేసే పరిస్థితికి తీసుకొచ్చారు. అంతటితో ఆగకుండా మరో అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? కేవలం 24 గంటల్లో లా అండ్ ఆర్డర్ ఒక్కటై ఒక పవర్ఫుల్ యూనియన్ గా ఏర్పడి నేరుగా పోలీస్ స్టేషన్ ని ముట్టడించారు. లాయర్ ఐక్యత దెబ్బకి, ఆ నిరసన సెగకి దిగి వచ్చిన సీనియర్ పోలీస్ ఆఫీసర్లు లాయర్లకి స్పష్టమైన రాతపూర్వక అపాలజీ చెప్పాల్సి వచ్చింది. అంతేకాదు దుర్భాషలాడిన సదరు పోలీస్ సిబ్బందిపై డిపార్ట్మెంట్ ఎంక్వైరీ వేస్తామని బహిరంగంగా ఒప్పుకోవాల్సి వచ్చింది కూడా. లాయర్లు మరియు డాక్టర్లు చూపిన ఈ అద్భుతమైన ఐక్యత ఈ రోజు దేశంలో ఉన్న విద్యార్థులని, యువత కూడా ఖచ్చితంగా చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి, విద్యార్థులు, యువత ప్రశాంతంగా ప్రొటెస్ట్ చేయడానికి ప్రభుత్వం అనుమతించకపోతే అసలు ఏం జరుగుతుందో నిన్న కాక మొన్న మనము బీహార్లో చూసాము. అక్కడ విద్యార్థుల ఆందోళన తీవ్రమై పరిస్థితులు చేదాటిపోతుంటే పోలీసులు ఏకంగా ఓపెన్ ఫైరింగ్ జరపాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఢిల్లీలో ఒక విద్యార్థి పరిస్థితి అతి దారుణంగా అయిపోయింది. ఢిల్లీ యూనివర్సిటీ కుర్రాడిపై పోలీసులు ఏకంగా గన్స్ వాడారు. ఆ క్రూరమైన దాడిలో ఆ యువకుడికి ఒక కన్ను శాశ్వతంగా పోయింది. ఆలోచించండి, ఈ రోజు ఈ విద్యార్థిపై ఎక్కుపెట్టిన తుపాకులు రేపు మీపై, నాపై లేదా మన ఇంట్లో ఉన్న పిల్లలపై తిరిగినా ఆశ్చర్యపో అవసరం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. నిరసనకారుల్ని అణిచివేసే నేపాల్, బంగ్లాదేశ్ పాలకుల్లాగా ప్రవర్తించకుండా తక్షణమే విద్యార్థుల న్యాయమైన డిమాండ్లు వినాలి. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దాలి. పేపర్ లీకేజ్ మాఫియాను అంతం చేయాలి. నిరుద్యోగానికి శాశ్వత పరిష్కారం చూపించాలి. ఈ మొత్తం విశ్లేషణలో మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక విషయం ఉంది. దేశంలో ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు రావచ్చు, పోవచ్చు. సోనం వాంగ్చు గారు తాత్కాలికంగా తమ దీక్షను విరమించుండవచ్చు. కానీ ఈ మూమెంట్ ఇక్కడితో ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే ఈ రోజు ఈ పోరాటాన్ని నడిపిస్తుంది దేశ భవిష్యత్తు అయిన జెన్సీ. ఇది ఒక నాయకుడి మీదో, ఒక సంస్థ మీదో ఆధారపడిన ఉద్యమం కాదు. ఇది ఒక డిజిటల్ ప్రజా ఉద్యమం. ప్రభుత్వం మిమ్మల్ని రకరకాల విచారణ కమిటీల పేరుతో, కాలయాపన చేసే ఫాస్ట్ ట్యాగ్ కోర్టుల డ్రామాలతో, సోషల్ మీడియా సెల్ఫ్ వీడియోలతో డైవర్ట్ చేయడానికి చెత్త విధాలుగా ట్రై చేస్తుంది. కానీ ఈ పోరాటంలో మన లక్ష్యం చాలా స్పష్టం. మనకి కావాల్సింది కేవలం 2 విషయాలు. మొదటిది, దశాబ్దాలుగా నాశనమైన మన విద్యా వ్యవస్థలో కంప్లీట్ ప్రక్షాళన జరగాలి. విద్యార్థుల రక్తాన్ని పిండేస్తున్న పేపర్ లీకేజ్ మాఫియాను పూర్తిగా అంతం చేయాలి. రెండవది, ఈ ఘోర వైఫల్యాలకి నైతికత బాధ్యత వహిస్తున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. ఈ 2 డిమాండ్లు నెరవేరే వరకు మిగిలినవన్నీ ప్రభుత్వం ఆడుతున్న అనవసరమైన పొలిటికల్ డ్రామాలు మాత్రమే. ఈ దేశంలో సగటు విద్యార్థి పడుతున్న ఆవేదన, చదువుకున్న యువత పడుతున్న నిరుద్యోగ బాధ ప్రభుత్వానికి వినపడాలి. మనం అడుగుతున్న ప్రతి ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం దొరకాలి. మీరు పోరాటంలో భాగస్వాములు కావాలనుకుంటే ఐదర్ మనం ప్రొటెస్ట్ లో దిగాలి, లేదా మనం సోషల్ మీడియా ద్వారా ఏదైనా ఫేక్ న్యూస్ వస్తే దాన్ని అడ్డగడుతూ ప్రజలకి సపోర్టుగా, పీపుల్ కి సపోర్టుగా నిలబడుతూనే ఉండాలి. దేశవ్యాప్తంగా ఎంతో మంది యువత, ఎంతో మంది ప్రజలు ఈ నిజాయితీ గల పోరాటానికి సపోర్టుగా ఉన్నారు. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచేలా ప్రపంచానికి చూపిద్దాం. ఈ సమాచారం కేవలం మీకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నిర్భయమైన నిజాయితీ గల వార్తల కోసం భారత్ ఆవాజ్ ని చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి భారత్ ఆవాజ్. జై హింద్.